నార్మల్గా బాడీకి ఎలాగైతే స్కిన్ కవరింగ్ ఉంటుందో అట్లనే అందరిలో హార్ట్ చుట్టూ పెరికార్డియం అనే ఒక లేయర్ ఉంటుంది. ఈ పెరికార్డియంలో 2 పొరలు ఉంటాయి. ఒకటి హార్ట్కు దగ్గరగా ఉండే పొరను విజరల్ పెరికార్డియం అంటారు. హార్ట్కు దూరంగా ఉండే పొరను పెరైటల్ పెరికార్డియం అని అంటారు. ఈ 2 పొరల మధ్యలో పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. అది 15 to 50 ml వరకు ఉంటుంది. ఈ స్పేస్ లేయర్స్ మధ్యలో ఉండే స్పేస్ మెయిన్గా ఏం చేస్తుంది అంటే హార్ట్ యొక్క స్ట్రెస్ను షేర్ చేసుకుంటూ ఉంటుంది. మెయిన్గా హార్ట్లోకి బ్లడ్ పంప్ అయినప్పుడు హార్ట్ ఛాంబర్స్ ఒక్కొక్కసారి స్వోలెన్ అవుతాయి. స్వోలెన్ అయినప్పుడు హార్ట్ సైజ్ పెరుగుతుంది. ఆ స్ట్రెస్ను తగ్గించడానికి ఈ పెరికార్డియం అనేది ఉపయోగపడుతుంది. అలానే కాకుండా హార్ట్ యొక్క పొజిషన్ను బాడీలో కరెక్ట్గా ఒక దగ్గర ఫిక్స్ చేయడానికి కూడా పెరికార్డియం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఊపిరితిత్తుల నుంచి ప్లూరాల నుంచి ఇన్ఫెక్షన్ అనేది హార్ట్కు వెళ్ళకుండా ఉండడానికి పెరికార్డియం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది.